కాలిన నోట్లగట్టల కేసులో జడ్జి యశ్వంత్ వర్మ మీద అయితే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు గవర్నమెంట్ ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. ఎలా ఉంటుంది అని అంటే లోక్సభలో అయినా సరే రాజ్యసభలో అయినా సరే ఎందులో అయినా సరే ప్రవేశపెట్టొచ్చు. లోక్సభలో అయితే 100 మంది ఎంపీల సంతకాలు ఉండాలి, రాజ్యసభలో అయితే 50 మంది ఎంపీల సంతకాలు ఉండాలి. ఈ తీర్మానాన్ని కనుక అటు స్పీకర్ కానీ అటు చైర్మన్ కానీ ఆమోదయోగ్యం అనుకుంటే 3 మెంబర్ ఇన్వెస్టిగేషన్ కమిటీ వేసి దానికి ఈ మోషన్ని పంపిస్తారు. దాంట్లో ఎవరు ఉంటారనంటే సుప్రీంకోర్టు జడ్జ్, హైకోర్టు చీఫ్ జస్టిస్, అలాగే ఒక డిస్టింగ్విష్డ్ జూరిస్ట్ ఉంటారు. ఈ ముగ్గురు ఇన్వెస్టిగేషన్ చేసి అవును అన్ని ఆధారాలు కరెక్ట్గా ఉన్నాయి అని చెప్తే కనుక ఏంటనంటే అప్పుడు సభలో డిస్కషన్, డిబేట్స్ ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత ఓటింగ్ అనేది జరుగుతుంది. ఓటింగ్ అనేది స్పెషల్ మెజారిటీతో ఉంటుంది. అంటే మెజారిటీ ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ది హౌస్ అండ్ 50% ఆఫ్ ది ప్రజెంట్ అండ్ ఓటింగ్. ఈ కేసులో ఈ స్పెషల్ మెజారిటీలో ఓటింగ్ అనేది జరుగుతుంది. ఓటింగ్ అనేది కావాల్సిన ఓట్లన్నీ వచ్చాయనంటే అప్పుడు ఈ తీర్మానాన్ని పాస్ అయినట్టుగా చెప్తాం. అండ్ దెన్ ప్రెసిడెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్ అప్పుడు ఇంపీచ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ జడ్జిని తీసేయడం, రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది.